ధీరజ్‌ని కేసులో ఇరికించింది భద్రావతి వాళ్ళని తెలుసుకున్న రామరాజు భద్రావతి సేనాపతితో మాట్లాడడానికి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లి పిలుస్తూ ఉంటారు. దయచేసి మా ధీరజ్‌ని విడిపించండి. ఈ కేసు వాపస్ తీసుకోండి. ధీరజ్ అలాంటి వాడు కాదు అని చెప్తూ ఉంటే ఎంత చెప్తున్నా వినకుండా ఏంట్రా నీకు ఇలా జరగాల్సిందే అని అసభ్యంగా వాడు అలాంటి వాడే అలానే చేసుంటాడు. అందుకే దొరికిపోయాడు. నువ్వు మమ్మల్ని ఎందుకు అంటున్నావు అని భద్రావతి సేనాపతి వాళ్ళు నిలదీస్తూ ఉంటారు. ఇంకా రామరాజు చాలా కోపంగా నా కొడుకునే అలా అంటావా అని సేనాపతి కాలర్ పట్టుకుంటాడు. ఇంకా సేనాపతి కూడా రామరాజు కాలర్ పట్టుకొని ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటారు. ఇంకా వేదవతి వాళ్ళందరూ వెళ్లి వాళ్ళని విడిపించేస్తారు. ఎందుకు నాన్న మీరు ఇలా చేస్తున్నారు? ధీరజ్‌ని ఎందుకు ఇలా ఇరికించారు అని ప్రేమ అడుగుతూ ఉంటే, నీ వల్లే. నువ్వు వాడిని వదిలేసి మన ఇంటికి వచ్చేసేయ్. వాడితో బంధాన్ని తెంచుకొని రా. వాడికి నీకు ఎలాంటి సంబంధం లేకుండా వచ్చావంటే నేను వాడిని విడిపించేస్తాను అని భద్రావతి సేనాపతి చెప్పడంతో ప్రేమ చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది. ఇంకా రామరాజు వాళ్ళు కూడా చాలా బాధగా వింటూ ఉంటారు.